దాని ప్రకారం ఇలాగా వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు కోరుకుంటున్నారు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు అంటే సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు జగన్ అనేటువంటి వాడి వ్యవహార శైలి ఏంటో తెలుసు. రాజశేఖర రెడ్డికి మళ్ళీ చూసి చూడనట్టు పోయే మెంటాలిటీ కాదు, తేడా వస్తే తాట తీసేటటువంటి మెంటాలిటీ. దానికి అన్ని వ్యవస్థల్ని వాడేస్తాడు అతను. పోలీస్ వ్యవస్థ ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ చేతిలో నడుస్తుంది. ఇదే గెలుస్తుంది వైసీపీనే అని ఉంటే కనుక పోలీసులు అంతా ఎడమాట వింటారు. అట్లాంటి దశలో పోలీసుల మీద ప్రెషర్ రావాలన్న తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే ఒక సైకలాజికల్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. రెండోది కేంద్ర బలగాల రంగంలోకి దిగుతాయి. అప్పుడు కీలకమైనటువంటి అన్ని కూడా కేంద్ర బలగాల ఆధ్వర్యంలో జరుగుతుంది. రెండవది జాతీయ స్థాయిలో ఒక ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఇంకొకటి నిధులు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు విరాళం ఇద్దాం అనుకున్నాడు, ₹1,00,00,000 ఇస్తాడు. బీజేపీ లింక్ అయ్యి ఉన్నదండి. వీటన్నిటికీ తోడు గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్లో 2014 కాంబినేషన్ రిపీట్ అన్నటువంటిది ఒకటి వెళ్తుంది. ఇవన్నీ ఎలాగా మైనస్ అవుతాయి ప్రాక్టికల్గా చెప్పాలంటే? అయితే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటే మైనారిటీ ఓట్లు ఇప్పుడు ఒక క్రిందసారి 2019లో చూసుకుంటే